కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకొచ్చి ఏడాది పూర్తయింది. ఈ సంవత్సర కాలంలో ప్రభుత్వ పాలనపై ప్రజలేమంటున్నారు? పథకాల గురించి ఎలాంటి అభిప్రాయాలున్నాయి? 365 రోజుల్లో కాంగ్రెస్ చేసిందేంటి? ప్రభుత్వం వచ్చాక పార్టీ మొదటి సంవత్సర అనుభవాలు ఎలా ఉన్నాయి? కొత్త పీసీసీ చీఫ్ పనితీరు ఎలా ఉంది? పార్టీ వర్గాల్లో అసలు ఎలాంటి చర్చ జరుగుతోంది? అందరి మధ్యలో ఇవే ప్రశ్నలు. లేటెందుకు చూసేద్దాం. కాంగ్రెస్కు 2023 డిసెంబర్ నుంచి స్వర్ణయుగం ప్రారంభమైంది. అనుకున్న విధంగానే తెలంగాణలో హస్తం పార్టీ అధికారంలోకొచ్చింది. డిసెంబర్ 3న వచ్చిన ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన 64 మంది అభ్యర్థులు గెలిచారు. ఎమ్మెల్యేల ఏకగ్రీవ తీర్మానంతో డిసెంబర్ 4న సీఎల్పీ నాయకుడిగా రేవంత్ రెడ్డిని నియమిస్తూ కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయం తీసుకుంది. ఇక డిసెంబర్ 7న ఎల్బీ స్టేడియంలో ఢిల్లీ కాంగ్రెస్ పెద్దల సమక్షంలో సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. డిప్యూటీ సీఎంగా భట్టి విక్రమార్క, 10 మంది మంత్రులు ప్రమాణం చేశారు. ప్రభుత్వం కొలువుదీరిన సమయంలోనే ప్రగతి భవన్ ముందున్న ఇనుప కంచెలను తొలగించి తమది ప్రజా ప్రభుత్వమని కాంగ్రెస్ ప్రకటించింది. ప్రజాభవన్ పేరును మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజాభవన్గా మారుస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వాన్ని పటిష్టం చేసేందుకు చేరికలను ప్రోత్సహించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగానే మొదట బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ను పార్టీలో చేర్చుకున్నారు. తర్వాత తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహరి, అరికపుడి గాంధీ ఇలా ఒక్కొక్కరుగా 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, 6 ఎమ్మెల్సీలు కాంగ్రెస్ గూటికి చేరారు. ఆ తరుణంలోనే పార్లమెంట్ ఎన్నికలు రావటంతో కాంగ్రెస్ పార్టీ 16 సీట్లు లక్ష్యంగా ఎన్నికల సమరాన్ని మొదలుపెట్టింది. ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీకి ఒక్క పార్లమెంట్ స్థానాన్ని కూడా రాకుండా చేస్తామని శపథం చేసిన సీఎం రేవంత్ రెడ్డి ఆ విషయంలో సక్సెస్ అయ్యారు. ఆ తర్వాత పదవుల భర్తీపై దృష్టి పెట్టిన కాంగ్రెస్ పెద్దలు పార్టీ కోసం కష్టపడిన వారికి పదవులిచ్చారు. దీంతో ఒకే దఫాలో 38 మందికి కార్పొరేషన్ పదవులొచ్చాయి. తెలంగాణ నుంచి రాజ్యసభ స్థానాలు 3 ఖాళీ ఏర్పడగా వాటిలో 2 కాంగ్రెస్ ఖాతాలోకొచ్చాయి. వాటిలో ఒకటి కాంగ్రెస్ సీనియర్ నేత రేణుకా చౌదరికి, మరొకటి పార్టీ యువజన విభాగం నాయకులు అనిల్ కుమార్ యాదవ్కు ఇచ్చారు. అలాగే ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీలు 2 కాంగ్రెస్ కైవసం చేసుకోగా ఒకటి పార్టీ విద్యార్థి విభాగం అధ్యక్షుడు బల్మూరి వెంకట్కు, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్కు కేటాయించారు. ఇక గవర్నర్ కోట ఎమ్మెల్సీలుగా ప్రొఫెసర్ కోదండరాం, ముస్లిం హక్కుల నేత అమీర్ అలీఖాన్కు అవకాశమిచ్చారు. పీసీసీ చీఫ్గా రేవంత్ రెడ్డి పదవీకాలం ముగియటంతో కాంగ్రెస్ హైకమాండ్ నూతన పీసీసీ చీఫ్గా మహేష్ కుమార్ గౌడ్ను నియమించింది. మహేష్ కుమార్ గౌడ్ బాధ్యతలు తీసుకున్న తర్వాత కార్యకర్తల సమస్యలను పరిష్కరించేందుకు గాంధీభవన్లో మంత్రులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నారు. వారంలో 2 రోజులు మంత్రులు గాంధీభవన్కొచ్చేలా షెడ్యూల్ రూపొందించి మంత్రులతో ముఖాముఖి అనే కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. తెలంగాణ నుంచి ముఖ్యమంత్రితో కలుపుకొని 18 క్యాబినెట్ బెర్తులకు అవకాశముండగా ఇప్పటివరకు కేవలం 12 మందికే చోటు లభించింది. దీంతో ఆశావహులు ఢిల్లీ చుట్టూ తిరిగినా ఇంతవరకు క్యాబినెట్ విస్తరణ జరగలేదు. ఇక వచ్చే సంవత్సరమే క్యాబినెట్ విస్తరణ ఉండే అవకాశముంది. స్థానిక సంస్థల ఎన్నికలు ఫిబ్రవరి లేదా మార్చిలో నిర్వహించిన తర్వాతే క్యాబినెట్ను విస్తరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం పూర్తి చేసుకుంది. అయితే ఒకవైపు ఇందిరమ్మ పాలన అందిస్తున్నామని కాంగ్రెస్ పెద్దలు చెబుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో అలాంటి పరిస్థితి లేదని కార్యకర్తలే అంటున్నారు. ఎన్నికల ముందు ఉన్నట్టుగా అధికారంలోకొచ్చిన తర్వాత హస్తం పార్టీ మెజారిటీ ఎమ్మెల్యేలు, మంత్రులు ఇప్పుడు కలుపుగోలుగా కార్యకర్తలతో ఉండటం లేదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ప్రతిపక్ష పార్టీలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎదురుదాడి చేస్తున్నాయి. ఇచ్చిన 6 గ్యారంటీలను, 13 పథకాలను అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. అధికారంలోకొచ్చిన ఉత్సాహంతో ఉన్న కాంగ్రెస్ పార్టీని డ్యామేజ్ చేయాలని ప్రతిపక్ష పార్టీలు వ్యూహాలు పన్నుతున్నాయి. మరి ప్రతిపక్షాల వ్యూహాలకు ప్రతివ్యూహాలు రచిస్తూ కొత్త ఏడాదిలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏ మేరకు కాంగ్రెస్ పార్టీ ప్రభావం చూపనుంది? మెజారిటీ సీట్లను కైవసం చేసుకుంటుందో లేదో చూడాల్సిందే.